మణికొండలో షాప్ ఉంది. ఏ పూట పాలు వింటాం. కొంతమంది ఏం చేస్తారంటే అంగళ్ళల్లో సంతలలో వాళ్ళు పాలు తీయరు. అంటే రెండు పూటల పాలు ఆపడం వల్ల సంకల్ పెద్దగా. రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. మన పక్కన ఉన్నది మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారితో ఇంతకుముందు మనము జాఫరాబాద్ గేదెల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అన్ని స్మాల్ సైజ్ కనిపిస్తున్నాయి. మరి వీటి ధర ఎంత, ఇవి ఏ కేటగిరీ కిందకి వస్తాయి అనే విషయాలు మనము మహేందర్ రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మహేందర్ రెడ్డి గారు. నమస్తే. నా పేరు మహేందర్ రెడ్డి. ఇది కంట్రీ సైడ్ ఫార్మ్ నుంచి వీడియో అన్న. ఇందులో మనకు బన్నీ డిఫరెంట్ ఆఫ్ ఉన్నాయి. అంటే బన్నీలో ఉన్నాయి, కొన్ని మిక్సింగ్ జాఫరాబాద్ ఉన్నాయి. రైతులను దృష్టిలో పెట్టుకుని మనం 1,20,000 నుంచి స్టార్ట్ చేసామన్న. 1,20,000 నుంచి 1,50,000 వరకు ఇందులో ఉంటాయి. ఆన్లో పోయే వరకు 1,90,000 నుంచి 2,10,000 వరకు ఉంటాయి. మాక్సిమం 2 లక్షలు అవి అక్కడ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఎక్కువ. ఈ మాక్సిమం మన రైతులకు ఇది బెస్ట్ అన్న. 125, 130 ఇస్ ద బెస్ట్. 5 లీటర్ల గ్యారెంటీతో ఇవ్వడం జరుగుతుంది. 15 రోజుల గ్యారెంటీ ఖచ్చితంగా. అంటే 15 రోజుల గ్యారెంటీ అంటే ఏంటన్నా? ఎందుకంటే అన్న, ఇప్పుడు ఇక్కడ వాతావరణం సెట్ అయింది, మీ దగ్గర పోయినాక సెట్ కావడానికి ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఇక్కడ పాలు ఇస్తుంది, మీ దగ్గర పోయినాక 2 రోజులు ఇబ్బంది పడుతుంది. చాలా మంది భయపడతారు. అంటే రైతులను ఆ అపోహలకించి పోవడానికి మేము 15 రోజుల గ్యారెంటీ ఇచ్చాము. ఏదైనా ఇబ్బంది పెట్టింది ఖచ్చితంగా మార్చుకుని వేరే గేది. అంటే 15 రోజుల్లో రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోవచ్చు. వేరే ఇప్పుడు మీరు 5 లీటర్ల గ్యారెంటీతో అంటున్నారు కదా, ఇప్పుడు మొత్తం ఇవి ఏ జాతి అయినా సేమ్ మిల్కా అలా అని ఏముండదు. ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ గా మనం ఇప్పటివరకు కంట్రీ ఫామ్ లో ఓన్లీ బన్నీ అని జాఫరాబాద్. ఇవి ఖచ్చితంగా 5 లీటర్లు 6 లీటర్లు కొన్ని 7 కూడా ఇస్తాయి. 5 అనేది మినిమం స్టాండర్డ్. అంటే కొన్ని 4-4.5 కూడా ఇస్తాయి. రైతుల మెయింటెనెన్స్ బట్టి, మన మెయింటెనెన్స్ బట్టి. అందుకే మినిమం 5 లీటర్లు అనేది అటు హై కాదు, ఇటు లో కాదు. మనం ఇన్ని 1,00,000 చిల్లర పెట్టుకుంటున్నాం కనుక మినిమం ఒక 5 లీటర్ గ్యారంటీ. అందుకే 5 లీటర్ గ్యారంటీ. ఇప్పుడు చాలా మంది రైతులకు ఏముంటది అన్న అంటే, ఇప్పుడు గేదె సైజ్ చూస్తే చిన్నగా ఉంది, ఇవి అన్ని పాలిస్తాయని డౌట్ వస్తుంది. ఖచ్చితంగా ఇస్తాయి, ఎందుకంటే బన్నీ కదా, ఖచ్చితంగా ఇస్తాయి. ఓకే, ఇంకొకటి ఏమన్నా మన దగ్గర మామూలుగా ఒక గేదె సెలెక్ట్ చేసుకోవాలంటే నమ్మకస్తుల దగ్గర అయితే ఖచ్చితంగా కొనవచ్చు, ఇబ్బంది లేదు. మీకు అనుభవం ఉంది, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు, వాళ్ళంతా వచ్చి కొనుక్కోవచ్చు. లేదు మీకు ఐడియా లేదు, మమ్మల్ని అడగండి. ఎందుకంటే మేము గ్యారెంటీతో ఇస్తాం కనుక మాకే ఇబ్బంది. ఖచ్చితంగా మేము 2 పూటలు చెక్ చేసిన పాలు ఉంటాయి, మేము చూసుకుంటాం కనుక ఖచ్చితంగా చెప్తాం. ఓకే, అంటే మొత్తం మీద జాఫరాబాద్ రెండే మన దగ్గర ఫేమస్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం టోటల్ గా బన్నీ. దీంట్లో జాఫరాబాద్ ఏం లేవన్నా ఉన్నాయి. ఇక్కడ ఇది ఉంది క్రాస్ జాఫరాబాద్. ఇందాక చెప్పాను, నార్మల్ రైతులు అంటే నార్మల్ రైతులు అని కాదు, ఎవరైనా మనకు మామూలుగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటివి చేసుకోవాలి. 1,20,000, 1,30,000 కూడా జాఫరాబాద్ వస్తాయి. ఓకే, అంటే ప్యూర్ బ్రీడ్ వరకే నీకు 2 లక్షలు అలా పెట్టవలసి వస్తుంది. మాక్సిమం 1,50,000 కూడా వస్తాయి జాఫరాబాద్. అవి కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి కనుక ఇందాక 2 లక్షలు. అవి అందరూ కూడా కొనమని నేను చెప్పాను. మాక్సిమం రైతులకు ఇవి బాగుంటాయి. ఇవి బాగుంటాయి అన్నారు కదా, ఇక్కడ నుంచి మనం తీసుకెళ్లిన తర్వాత దీన్ని ఎట్లా సెట్ చేసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు? ఇవి ఎంతైనా గుజరాత్ గేదె మనకి హ్యాపీగా బయట తిరిగి మేస్తాయి, ఎవరికైనా ఇబ్బంది ఉండదు. కొద్దిగా మనకి ఏముంటాయి, చలికాలం కొద్దిగా దోమలు అవి వాళ్ళ ఇబ్బంది వల్ల మెయింటెనెన్స్. ఇప్పుడు మెయిన్ మన దగ్గర బరే డిస్టర్బ్ కాకపోయిన రీజన్ ఏంటంటే, నువ్వు చూస్తావు మన కంట్రీ సైడ్ ఫామ్ చాలా నీట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ దోమలు ఉండొద్దు, కొద్దిగా పేడ దూరం వేస్తాం, అలా జాగ్రత్తలు తీసుకుంటే కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు మనకున్న ఈ గేదెల్లో ఇప్పుడు రైతు వచ్చి అడిగినప్పుడు మనం వారికి ఇచ్చే సలహాలు ఏందన్న? సలహాలు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది అడుగుతాను, మీకు పాలు తీయొస్తా లేదా. చాలా మంది ఈ మధ్యలో యూట్యూబ్ చూసేసి కొత్త ఏదో గేదె పెట్టుకుందాం, జాబులు చిన్న జాబ్ అంటే ఇప్పుడు అంతా ఎట్లుంది, 20,000 జాబ్ ఉంది, అది వదిలేసి గేదెలు పెట్టుకుందాం. ఎవరైనా పెట్టుకోవచ్చు హ్యాపీ, కానీ కొద్దిగా వర్క్ నేర్చుకున్నాక గేదెలు పెట్టుకుంటే బాగుంటుంది. అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అడుగుతాం ఖచ్చితంగా. అంటే మీకు తీయొస్తుందా, లేక మీ దగ్గర వర్కర్ ఉందా అడుగుతాం. మాకు తీయొస్తుంది అంటే ఇస్తాము, లేదు నువ్వు కొత్తగా ప్రిపేర్ అవుతున్నట్టే కొద్దిగా నేర్చుకున్నాక వచ్చి కొనుక్కోండి అని చెప్తాం. అయితే ఇంకొకటి మనకు ఇక్కడ చాలా వాటికి కొంత పొదుగు వచ్చేసి కొంచెం పెద్ద సైజు కనిపిస్తుంది, కొన్నిటికేమో అసలు స్మాల్ సైజు కనిపిస్తుంది. ఇప్పుడు స్మాల్ సైజు ఉన్నదానికి పెద్ద సైజు ఉన్నదానికి తేడా ఏందన్న? అలా ఏముండదు అన్న. చాలా మంది పొదుగు పెద్ద ఉంటే పాలు ఇస్తుంది, పొదుగు లేకపోతే అని ఏముండదు. ఎందుకంటే ఎక్కడైనా కానీ గ్యారెంటీ ఇచ్చే దగ్గర ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. కొన్ని లో పొదుగు అంటారు, అంటే లోపల పొదుగు అంటారు. పొదుగు చిన్న ఉంటుంది, పాలు ఎక్కువ. కొన్ని పొదుగు చూడడానికి ఇంత పెద్ద ఉంటుంది, అలాంటి దగ్గర ఇవ్వవు. అంటే ఇప్పుడు మా దగ్గర కూడా చాలా మంది వస్తారు, అన్న నేను బయట మార్కెట్లో చూశాను పొదుగులు పెద్ద ఉన్నాయి, మీ దగ్గరకు వస్తే చిన్న ఉన్నాయి. ఎందుకంటే మేము ఏ పూట పాలు వింటాం. మనకు షాప్ ఉంది, మణికొండలో షాప్ ఉంది, మనం ఏ పూట పాలు వింటాం. కొంతమంది ఏం చేస్తారంటే అంగళ్ళల్లో సంతలలో వాళ్ళు పాలు తీయరు. అంటే 2 పూటల పాలు ఆపడం వల్ల సంకల్ పెద్దగా. అలాంటి సంతలలో కొంటప్పుడు కొద్దిగా జాగ్రత్త అవ్వనండి. ఇలా నీకు గ్యారెంటీ ఉన్న దగ్గర ఎక్కడ ఉన్నా ఏమి ఇబ్బంది ఉండదు.
అంటే మీరు రైతు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మీరు 1 time 2 times పాలు తీసి చూపించారా? ఇప్పుడు పాలది అంటే అన్న ఇప్పుడు ఈ రోజు లోడ్ వచ్చిన దానికి మనం పెద్ద ఏం దాని మీద పాలు వెళ్ళాయి. కాకపోతే రైతుకు మేము ఏం చూపిస్తాం అంటే 4 పొదుగులు చూపిస్తాం. అంటే 4 పాలు వస్తున్నాయా లేదా, అది దారాలు బాగున్నాయా లేవో చూసుకోమని చెప్తాం. మిగతా ఏదైనా ఉంటే మనం 15 రోజుల తర్వాత గ్యారెంటీతో ఇవ్వడం జరుగుతుంది. గ్యారెంటీతో పడింది. ఇంకా ఇక్కడ నుంచి మనము ఒక రైతుకు పర్టికులర్గా ఇక్కడ ఏ దానా పెడుతున్నారు, దీని మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి, అక్కడ ఆ దానా పెట్టాలి అని మన సలహాలు ఇస్తారు. ఖచ్చితంగా చూపిస్తాం. మేము పెట్టే దానాలు చూపిస్తాము. ఇప్పుడు కొంతమంది ఏముంటారు, మనము ఇలా జొన్న కుట్టి వాడతాం, కొంతమంది రైతులు వరిగడ్డి వాడతారు. అంటే డిఫరెంట్. దానివల్ల కూడా పాలు ఎక్కువ తక్కువ అవుతుంటాయి. అంటే 2-3 రోజులు. అందుకే ఎవరికైనా ఏం చెప్తామంటే మీరు 4 రోజులు టెన్షన్ పడకండి, హ్యాపీగా చూడండి, తర్వాత ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జొన్న కుట్టి అక్కడ సాయి జొన్న కుట్టి తింటుంది, ఇక్కడ జొన్న కుట్టి తింటుంది, మళ్ళీ మీ దానికి వచ్చినాక వరిగడ్డి తింటుంది. ఇవన్నీ డిఫరెంట్ అవుతుంది. అందుకే కొద్దిగా వారం రోజులు వెయిట్ చేయండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము చేంజ్ చేసుకుంటామని చెప్తాం. పర్టికులర్గా చూసిందాడే మనం ఇది బన్నీ జాఫరాబాద్ కానీ గుర్తుపట్టాలంటే ఎట్లా? నీకు ఆటోమేటిక్ ముర్రాకు వచ్చేసి రింగు చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఆ ముర్రల్నే అదే మోసం. ముర్రా అనేసి 2-3 బ్రీడ్లు కలుస్తాయి. బన్నీలో మ్యాక్సిమం కలవయి, కొన్ని కలుస్తాయి. ఏది మన గోడెగా బల్లు కలుస్తాయి బన్నీలో. అలాంటి కొంతమంది మోసం చేస్తారు, చూసుకోండి. బన్నీలో జాఫరాబాద్ లో ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఈ రోజు 70 గేదెలు అన్న. ఇంకొక 2 లోడ్లు కూడా రావడం జరుగుతుంది. ఆల్రెడీ 70 గేదెలు కూడా నిన్నటి ఈ రోజు 10 గేదెలు అమ్మాము. ఇప్పుడు లోడ్ చేయాలి. అవి ఈ నైట్ లోడ్ అవుతాయి. మనకు ఇంకా 2 లోడ్లు కూడా రావడం జరుగుతుంది. మొత్తం ఇప్పుడు మనకు 8 నుంచి 10 లోడ్లు వస్తాయి ఈ వీక్ లో. అంటే మొత్తం మీద మంచి గేదెలను ఇంటర్సైడ్ ఫామ్ నుంచి ఎవరికైనా మంచి గేదెలు అనే ఆలోచనతోనే మేము ఈ గేదెలు తేవడం జరుగుతుందన్న. అంటే అందరిని దృష్టిలో పెట్టుకొని 1,20,000 నుంచి 2 లక్షల వరకు ఉంటాయి. మాక్సిమం 1,20,000, 1,30,000 పెడితే నేను 10 లీటర్ల గ్యారెంటీ ఖచ్చితంగా ఇస్తాను. ఎవరైనా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా హెవీ కావాలంటే వాళ్ళకి తెచ్చిస్తాము. పెద్దవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఇంకేమైనా హెవీ కావాలంటే కూడా తెచ్చిస్తాము. మొత్తం మీద మీరు ఇక్కడ నుంచి రైతుకు అన్ని విషయాలు వివరంగా చెప్పి పంపించే ప్రయత్నం చేస్తారు. ఓకే, ధన్యవాదాలు మహేందర్ రెడ్డి గారు. చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మనకు మహేందర్ రెడ్డి గారు చెప్పిన వివరాలు. కంట్రీ సైడ్ ఫామ్ నుంచి గేదెలు మనము సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చే ఫీడు, తర్వాత అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు వివరంగా రైతులకు చెప్పే ప్రయత్నం చేస్తామని మనకు తెలియజేయడం జరిగింది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే.